హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న తాజా అప్డేట్స్తో పాటుగా దేశ రాజకీయాలలో జరుగుతున్న కొన్ని విచిత్రమైన అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. నిజానికి ఈరోజు చాలా విషయాలు కూడా మాట్లాడాలి. ఈ తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. రాష్ట్ర డీజీపీ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. మరి జిల్లాలకు సంబంధించిన ఎస్పీ వ్యవస్థ ఏడుందో తెలియదు. ఒక ఆఫీసర్కు పోలీస్ వ్యవస్థలో కాల్ చేస్తే గంట సేపు వరకు కూడా కనీసం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. ఇదే ప్రశ్నించే గొంతుకలు మేమేది వాళ్ళను కాల్చి వాతలు పెట్టినట్టు మా మీద ఎఫ్ఐఆర్లు కాగానే అదేంది విమానం రాకెట్ల కంటే స్పీడ్లుగా వచ్చి నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేస్తాం, అది ఇది అని చెప్తారు. మరి ఒక సామాన్యమైన రైతుకు కొడుతున్నారు అని కాల్ చేస్తే గంట సేపు కూడా స్పందించిన వ్యవస్థలో ఉన్నాము అంటే ఒకసారి మీరే ఆలోచించరు. రైట్, నేను ప్రధానంగా కూడా కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నా. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశం ప్రధానంగా కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. మరి రేవంత్ రెడ్డి మీద ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు, తిరగబడాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. నేనేమంటున్నానంటే పట్టపగలే 10 మంది ముందు హత్య. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అర్ధరాత్రి 6 ఏళ్ల చిన్నారి అపహరింతకు సంబంధించిన వ్యవహారం. ఈ రెండు అంశాలు తెలంగాణలో కాదు యావత్తు తెలంగాణ సమాజాన్ని కూడా ఎటువైపు వెళ్తుంది అనే కోణంలోకి తీసుకువచ్చింది. ఒకసారి అశాంతిలోకి తెలంగాణ వెళ్తుందా, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందా, లేకపోతే ఇక్కడ పోలీసు వ్యవస్థ అనేది కేవలం కొంతమంది కోసమే మాత్రమే పనిచేస్తుందా, రాజు రాజ్యంలో పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తున్నారా, రేవంత్ ప్రభుత్వంపై తిరగబడుతున్న వ్యక్తుల మీద అన్యాయంగా కేసులు అయితే బనాయిస్తున్నారు కదా, మరి సామాన్యమైన ప్రజలకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని అడుగుతున్నది ఈ తెలంగాణ సమాజం. 24 గంటలు గడవలే, 48 గంటలలో విచిత్రమైన కేసులన్నీ కూడా బయటికి వస్తున్న పరిస్థితి. మరి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏంటి అనే లింకు మీరు అడుగుతారు కావచ్చు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏంటి సంబంధం అంటారు కావచ్చు. మరి మాకు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? పోలీసు వ్యవస్థలో ఏమన్నా మాకు సుట్టపొల్లా లేకపోతే దోస్తులా? ప్రశ్నించే గొంతుకల మీద హుక్కుపాదం మోపినప్పుడు, తెలంగాణలో అశాంతి నెలకొన్నప్పుడు ఆ శాంతియుతంగా ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా, రాష్ట్ర డీజీపీకి లేదా, జిల్లాల ఎస్పీలకు లేదా? ఏం వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ ఏడున్నారు, ఏం చేస్తున్నారు? గాడిద గుర్రాన్ని ఏమైనా పనులు దోముతున్నారా? అరే, ఇంత జరుగుతూ ఉంటే కూడా కనీసం స్పందన లేదండి. దారుణమైన విషయం ఇది. నేను చెప్తున్నా కదా. ఒకసారి మీకు కొన్ని అంశాలను తేటతెల్లగా తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తాం. అశాంతిలోకి తెలంగాణ, రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలు, పట్టపగలే హత్యలు, అఘాయిత్యాలు. ఇగో నారాయణపేట జిల్లాలో రైతు దారుణ హత్య, ప్రాణహాని ఉందన్నా పట్టించుకొని పోలీసులు, అందరూ చూస్తుండగా కొట్టి చంపిన ప్రత్యర్థులు. హైదరాబాద్లో నడి రోడ్డుపై యువకుడి హత్య, పట్టపగలే ఇంట్లో చొరబడి మహిళా గొంతుకోత, కాంగ్రెస్ నేతలు ఎస్ఐ లాకప్ డెత్ బెనదేనింపులు, పాలమూరులో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత. ఇంత దారుణమా? ఇవన్నీ కూడా మీ అందరికీ ఇప్పుడే చూపెడతా లైవ్లా. ఎంత ఘోరం అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశానికి సంబంధించి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది? సిగ్గు కాకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ విషయాలన్నింటికి సంబంధించి ఇగో ఒక్కొక్కటిగా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. ఒక్కసారి చూడుర్రి. ఇగో ఈ తెలంగాణలో జరుగుతున్న విషయాలకు సంబంధించి ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి. ఒక్కసారి ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని కూడా మీ అందరి ముందుంచే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మీరే చెప్పుర్రి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది, ఎట్లుంది అనేది మీ అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తా. చూడుర్రి. ఈ దారుణమైన వ్యవస్థలో ఇంత దారుణంగా ఉంటే ఎట్లా అనేది మీరే ఆలోచించాలి. అరే, తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అనే విషయానికి కావాలని సైలెంట్గా ఉన్నాం. ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి ఒకసారి మీకు చెప్తాను. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టపగలే ఇంత జరుగుతూ ఉంటే ఇగో ఇప్పుడు ఈ విషయానికి రాష్ట్ర డీజీపీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. బిడ్డ అనుకుంటానేమో కానీ వదిలే ప్రసక్తే ఉండదు. ఈ తెలంగాణలో జరుగుతున్న విచిత్రమైన అంశాలకు సంబంధించి విత్ ఎవిడెన్స్తోనే చూపెడదాం మనం.
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లున్నాయి ఏం కథ అనేది ఇగో చూడుర్రి మీరే. గిదేందండి, గిదేంది ఒకసారి మీరే చెప్పుర్రి. ఇగో తెలంగాణ బిడ్డలారా ఒకసారి చూడుర్రి. కొత్తపేటలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గంజాయి బ్యాచ్ దాడి ఘటన. అర్ధరాత్రి రోడ్డుపై గంజాయి తాగుతున్న యువకులు అక్కడి నుంచి వెళ్లాలని మందలించిన ఇంటి యజమానిపై జనార్దన్ మీద దాడి. ఇంటి యజమానిపై కర్రలు రాళ్లతో గంజాయి బ్యాచ్ దాడి. యువకుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని సరూర్నగర్ పిఎస్లో ఫిర్యాదు చేసిన బాధితుడి కుటుంబ సభ్యులు అంటూ చెప్తున్న పరిస్థితి. ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఏమో బాగా మాట్లాడుతీవి కదా, కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు. తెలంగాణలో గంజాయినికి విచ్చలవిడిగా ఎక్కడి నుండి వస్తుంది? రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? గంజాయి దాగి ఎట్లా ఇగో మూర్ఖుల కంటే అధ్వానంగా అదుపు తప్పి సోయి లేకుండా ఒక ఇంటి యజమాని అక్కడి నుండి మీరు వెళ్ళండి అంటే రాళ్లతోని కర్రలతోని ఇష్టానుసారంగా కొడుతున్నారు కదా. ఈ గంజాయి నేను కూకటి వేళ్లతో పీకేస్తా, కూకటి వేళ్లతో పొడిచేస్తా, ఏదో పీకిన డైలాగులు చెప్పింది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏమైపోయింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్ అనే మహమ్మారి, డ్రగ్స్ అనేవే లేకపోతే గంజాయి అనేది ఈ తెలంగాణలో లేకుండా చేస్తా అని చెప్పింది కదా. మరి ఏమైపోయింది? ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి దొరుకుతున్నది అంటే ఇంత దుర్మార్గంగా వ్యవస్థకు సంబంధించి ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించాలి. పోలీసు వ్యవస్థకేమో గంజాయి ఎక్కడ దొరుకుతావో పాపం వాళ్ళకి తెలియదు. కానీ ఇంటర్మీడియట్ చదివే పిల్లగాడు, 8th క్లాస్ చదివే పిల్లగాడు, 6th క్లాస్ పోరానికి గంజాయి దొరుకుతుంది. కానీ ఈ పోలీసు వ్యవస్థకు మాత్రం ఇలాంటివి కనబడవు. కేవలం రాజున్నాడా, సెల్యూట్ సార్, సార్ నా పోస్టింగ్ పలానా కాడికి ఇవ్వండి, మీకు నెల ఇంత మామూలు పంపిస్తా. గిదా సిగ్గుపోయే ముచ్చట్లు. తెలంగాణలో యువతంతా ఆగమైపోతూ ఉంటే దీని గురించి స్పందించరేం? ఎందుకు స్పందిస్తాం? మనకేం అవసరం? అంతే కదా. తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించుర్రి. ఈ గంజాయి వీరంగాన్ని తట్టుకోలేక చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి తోడు ఇది ఇట్లుంటే ఇక ఇంకొక పంచాయతీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో ఈ మంత్రి కథ ఏందో ఇక మీరే చూడరు. ఈ మంత్రి గారి కథ ఇది ఘోరమైన ముచ్చట. ఈ మంత్రి గారిది ఒకసారి మీరు చూడాలి. ఈ మంత్రి గారి కథ ఇంకో రకంగా ఉంటుంది. తెలంగాణలో ఏమో శాంతి భద్రతలకు సంబంధించి ఎట్లున్నది అంటే ఒక్కొక్క ఎపిసోడ్ను చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా అసలు ఏంద్రబాయి తెలంగాణ అనే కడికచ్చిపోయిన పరిస్థితి. శాంతి భద్రతలకు సంబంధించి ఏం కథ ఏం లెక్క అనేది ఒక్కసారి మీరే చూడు. నేను ఒక్కొక్క మంత్రికి సంబంధించి అన్నీ చూపెడతా, మీరే చెప్పాలి దీనికి న్యాయం. ఇగో మంత్రి కోమటిరెడ్డి కోసం బడి పిల్లలతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంలో బడిబాట కార్యక్రమం ఉండగా మంత్రి వెంకటరెడ్డి వస్తున్నారని స్కూల్ పిల్లలతో ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. ఇక దీనికి మీరే సమాధానం చెప్పుర్రు. ఇక మీరే సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ సమాధానం చూడుర్రు. ఇక ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇగో పిల్లలు, వీళ్ళు బడి పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుకోవాల్సిన వాటితోని ఏం పని చెప్తున్నారు? ఒకసారి మీరే చూడరు. తెలంగాణ బిడ్డలారా ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి. బడి చెప్పాల్సి చదువుకోమని చెప్పాల్సిన పిల్లలకు సంబంధించి వాళ్ళని ఏం చెప్తున్నారు ఇడా? ఒకసారి మీరే చూడుర్రి. ఇంత ఘోరమైన పంచాయతీ ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇక మళ్ళీ వీళ్ళ తమ్ముడు ఎవరు, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఈయనదో వితండమైన వాదం. ఇక పిల్లలతో ఎట్లా ఫ్లెక్సీలు కట్టిస్తారో చూడు. బడి పిల్లలండి వీళ్ళందరూ. ఒక మంత్రి గారు చేస్తున్న దీన్ని మీరు ఏమంటారో నాకు తెలియదు, కానీ మంత్రి గారి కనుసన్నల్లో కాదు, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఫ్లెక్సీలు ఎట్లా కట్టిస్తాలో మీరే చూడురి. దీని అభిమానం లొట్టపీస్ అంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. దీని అభిమానం లేదు, ఏది లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే పిల్లలతోని ఫ్లెక్సీలు కట్టిస్తాలో బయలే బడిబాట కార్యక్రమం. మరి ఇక మంత్రి గారికి సంబంధించి అక్కడ ఇక చూడుర్రి మొత్తం స్కూల్ పిల్లలు, వాడు అక్కడి నుండి పడేదాన్ని అయితే ఏంది పరిస్థితి? ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలి. ఇక ఇది ఇట్లుంటే వీళ్ళ అన్నకు సంబంధించిన పంచాయతీ ఇంకో తిరుగుంటుంది. ఆయనేమో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఆఫీసర్కు సంబంధించి రాకెట్ కంటే వేగంతో మరి ఎట్లా తెస్తారు అనుకుంటారో ఏందో నాకు తెలియదు, కానీ మినిస్టర్ కాగానే, ఎమ్మెల్యే కాగానే, ఎంపీ కాగానే, సీఎం కాగానే కొమ్ములు వస్తాయా? మరి అధికారం అనేది శాశ్వతమా లేదా అనేది కూడా వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకైతే తెలియదు. మిత్రులారా ఒకసారి ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఓ పక్కన గంజాయి బ్యాచ్ సంబంధించిన వీరంగం ఎట్లున్నదో మీరు చూస్తున్నారు. ఇంకో పక్కనేమో ఇగో వీళ్ళ 5 నిమిషాలలో నాకు లెక్కలు చెప్పాలంటూ మహిళా అధికారి మీద పేపర్లు విసిరేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక చూడురు ఒకసారి, ఇక చూడుర్రి మీరే చూడు. ఒక్క నిమిషం దీని సౌండ్ పెడతారు. నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏం చేయకు, అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయ, లేకపోతే లీవ్ పెట్టి
నేను ఏమడుగు నీకు 12 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 12 కోట్ల ఎంత బుక్ అయింది గ్రాస్, ఇంకెంత ఉంది? 5 నిమిషాలు చెప్తున్నారు. తెలుగు లేకుండా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మనం మాట్లాడింది. నువ్వు చెప్తే ఇంకెందుకు రాలేదు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను అడిగేయండి ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్? పని అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నాలెడ్జ్ ఉంది అందుకే అసలు నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏం చేయకు. అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయండి, లేకపోతే వెళ్ళిపోతుంది నిలబెట్టి. నేను ఏమడుగు నీకు 12 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 12 కోట్ల ఎంత బుక్ అయింది గ్రాస్, ఇంకెంత ఉంది? 5 నిమిషాలు చెప్తున్నారు. 5 నిమిషాలలో చెప్పాలి. మనం కూడా అడుగుదాం. 5 నిమిషాలలో 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు ఎందుకు చేయలే? 6 గ్యారెంటీలలోనే 13 అంశాలు ఏమైపోయినాయి? దాంతోపాటు దానికి బడ్జెట్ ఎంత అవుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఏ శాఖలకు సంబంధించి ఇస్తావు? మహిళలకు సంబంధించిన 2500 ఎడిపోయినాయి, రైతులకు పెట్టుబడి సాయం కింద ఎడిపోయినాయి, వృద్ధులకు నువ్వు పెంచుతాన పింఛన్ ఎడిపోయింది, దాంతోపాటు రైతు బీమా ఎక్కడ పోయింది? 2 నిమిషాలలో ఇప్పుడు నువ్వు చెప్పాలి. చెప్తావా? అధికారం వచ్చింది కదా అని ఇష్టానుసారంగా సామాన్యుల మీద ఎట్లా చెలరేగిపోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఇట్లా చెలరేగిపోతున్నారు. ఏం చెప్పాలి దీనికి సంబంధించి? మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. అధికారుల మీద ఇజ్రేషన్ అంత మాత్రాన అయిపోతుందా? ఒకసారి మీరే చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంత ఘోరం ఇది! ఇక మీరే చెప్పాలి ఒక్కసారి. ఇక దీంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి చూస్తే మనకైతే సిగ్గు అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నా. ఇగో అరబిక్ బోధించే పాఠశాలలో పేలిన కుక్కర్. వరంగల్ మండి బజార్ ప్రాంతంలో అరబిక్ బోధించే పాఠశాలలో కుక్కర్ పేలిన ఘటనలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 విద్యార్థులకు గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇక చూడు విద్యార్థుల జీవితాలు ఎట్లున్నాయి అనేది. ఇక వీళ్ళ ఏది తమ్ముని విషయంలో అన్న స్పందించిండు, రేవంత్ రెడ్డి గారు స్పందించారండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం స్పందించారో ఒకసారి. సోదరుడి విషయంలో తప్ప మిగతా విషయంలో ఎట్టకేలకు స్పందించిన రేవంత్ రెడ్డి. ఎక్కడన్నా రాసుకొచ్చిల్లా? రాసుకరాలి. ఎక్కడ కూడా ఇగో సోదరుడి విషయంలో మాత్రం స్పందించలే. పాప ఆ విషయం తెలియదో లేకపోతే ఏందో నాకు తెలియదు, కానీ వాళ్ళ తమ్ముడికి సంబంధించి వాళ్ళ సోదరుడి విషయంలో మాత్రం స్పందించలే, కానీ మిగతా అన్ని విషయాలలో ఈయన స్పందించిండు. ఇక చూడుర్రి, సోదరుడి విషయంలో తప్ప మిగతా విషయంలో ఎట్టకేలకు స్పందించిన రేవంత్ రెడ్డి. అత్యాచార ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి ఆదేశాలు. పెద్దపల్లి జిల్లాలో మైనర్ రేప్కు సంబంధించిన ఘటనపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని డీజీపీకి ఆదేశాలు. ఫోక్సో చట్టంతో పాటు కేసు విచారణ తర్వాత చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చిన సీఎం. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీకి ఆదేశాలు. నారాయణపేట ఉట్కూరులో జరిగిన మర్డర్పై ఆరా తీసిన సీఎం. పోలీసుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. ఏది ఉట్కూరులో వ్యవహారంపై దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు. కొసమెరుపు ఇన్ని ఉదంతాల మీద విచారణకు ఆదేశించారు, కానీ అయ్యప్ప సొసైటీలోని తన సోదరుడు ఎవరు తిరుపతి రెడ్డి మనుషులు వాటర్ ట్యాంక్ డ్రైవర్ మీద దాడి చేసిన ఘటన మీద విచారణకు మాత్రం స్పందించలే. ఇది ఒకసారి క్లాప్స్ వేసుకోవాలి ముఖ్యమంత్రి గారికి, శబాష్. ఎందుకంటే వాళ్ళ సోదరుడి విషయంలో మాత్రం స్పందించలే, మిగతా అన్ని విషయాలలో స్పందించిండు సారు, మిగతా అన్ని విషయాలలో స్పందించిండు, కానీ ఒక సోదరుడి విషయంలో మాత్రం అసలు స్పందించాడు. ఎందుకు స్పందించాడు అనేది అర్థం కాని విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అందులో ఒక పదం వస్తుంది, బంధుప్రీతి కానీ సోదర భావం కానీ లేకపోతే సుట్టపోస ఆ పోస ఈ పోస అనేది ఏది చూపెట్ట రాజ్యాంగం ప్రకారం పూర్తి స్థాయిలో పనిచేస్తా అని చెప్తారు. దాని గురించి ఎక్కడన్నా చెప్పిర్రా? దాని గురించి ఈ బంధుప్రీతి ఏంది మరి? దీని గురించి మాత్రం చెప్పరు. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే, ఒక్కసారి మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి మీకు ఈ సమాచారం అందిందో లేదో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక దారుణమైన పరిస్థితి. ఇక చూడుర్రి, ఒకసారి ఇది వినాలి, విన్న తర్వాత మాట్లాడుకుందాం. అండర్ ది visionary leadership of our Honorable Chief Minister Sri Revanth Reddy Garu, with the flagship programs of Musi River Front, Telangana is going to be developed like London Thames. I think all of you must have heard about it. It's one of the best place with a project cost of rupees 70,000 crores.
which is going to be a reality shortly. మళ్ళీను Under the visionary leadership of our Honorable Chief Minister, Sri Revanth Reddy Garu, with the flagship programs of Moosi River Front, Telangana is going to be developed like London Thames. I think all of you must have heard about it. It's the world's best place with a project cost of rupees 70,000 crores. One under the ఆగవయా నీ ముచ్చట ఏం చెప్తానా నువ్వు? ఈయన మినిస్టర్ అండి, ఈయన ముచ్చట ఏం చెప్తుండో తెలుసా? మీకు అర్థం కాలే కదా? ఇది 20,000 కోట్లతో మూసీకి సంబంధించి 20,000 కోట్లు పెరిగిన మూసీ సుందరీకరణ అంచనా వ్యయం. మూసీ సుందరీకరణకు 70,000 కోట్లు. మూసీని లండన్లోని థేమ్స్ లాగా చేసి చూపిస్తాం. 20,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఎవరి పైసలు? మినిస్టర్ గారు మీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా ఇస్తున్నారండి? లేకపోతే మీ తాత ముత్తాతల ఆస్తులు ఏమైనా ఇస్తున్నారండి? నాకు అర్థం కాక అడుగుతూ ఒక ముచ్చట. అంచనా వ్యయం ఎట్లా పెంచిర్రు? మీ ఇష్టానుసారం. అది ప్రజాస్వామ్యం కాదా? దీని గురించి మాత్రం విపక్షాలు ఎక్కడ ఎవరు స్పందించరు. తెలంగాణలో ఉన్న ఎవరు స్పందించరు. పాపం వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మేధావులు అనే వర్గం ఉంటుంది. మరి ఏడ కోడిగుడి మీద ఈకలు విక్తున్నారో తెలుస్తలేదు కానీ మరి ఏడున్నారో పాపం వాళ్ళు ఒక్కసారి కనబడితే బాగున్నది. ఒకసారి వాళ్ళకు పూజ చేయాలనుకుంటాను నేను. ఒక్కొక్కరు తెలంగాణ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ రెచ్చగొట్టి ఇవాళ బ్యాగుల కట్టలతోనే ఉన్నారు. ఇక చూడుర్రి, ఇది నారాయణపేట ఉట్కూరు మండలంలో దారుణం అందరూ చూస్తుంది. చిన్నపొర్ల గ్రామం అనే భూతగాథాలతోని ఏది మానవ సంబంధాలు, అన్నదమ్ముల సంబంధాలు, ఒకే తల్లి గర్భంలో పుట్టిన అన్ని మర్చిపోయి ఇక పొల్లు వచ్చి పాపం చంపేశారు. ఏంది పంచాయతీ? గెట్ల పంచాయతీ. గెట్ల పంచాయతీ వానాకాలం వస్తే ఇదో కథ. తెలంగాణలో ఏడనైనా ఉంటుంది. ఇక వానాకాలం వచ్చిందంటేనే ఇదో కథ. ఇక శాంతి భద్రతలకి ఇట్లుంటే ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతాయి? ఇక చూడుర్రి, ఇక గింతగానం చేస్తే ఇక మనం ఏం మాట్లాడాలి? ఒకసారి ఇక చూడుర్రి ఎంత దారుణమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, ముమ్మాటికి తప్పినాయి. ఎట్లా అంటే చిన్నారి అత్యాచార ఘటన కావచ్చు, వాళ్ళ తమ్ముడు సోదరుడు, వాళ్ళ తమ్ముడు తిరుమల రెడ్డి, ఆయన పేరేం పేరు, ఆయన వాళ్ళ సోదరుడు కూడా వాళ్ళ సోదరుడి అనుచరులు కలిసి ఒక సామాన్యుడిని కొట్టిండు. పాపం దాని మీద స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు మరి? ముఖ్యమంత్రికి టైం లేదో తీరిక లేదో మరి. దాంతోపాటుగా కర్రలతో వచ్చిన ఘటన, గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నది. మరి పోలీసుల కళ్ళకు కనబడతలేదా? న్యాయస్థానంలో న్యాయదేవతగా కళ్ళ గంతలు కట్టుకున్నట్టు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గంతలు కట్టుకుంటున్నదో తెలియని పరిస్థితి కనబడుతుంది. తీస్తా మనం అవినీతి తీయాల్సింది మొట్టమొదటిసారిగా పోలీసు వ్యవస్థల్ని ఉంది. అదే పని మీద ఉన్న మొత్తం ఒక 32 మంది ఉన్నారు. ఒక్కొక్కరిది తీస్తా, వాళ్ళ తీసినాకనే ముచ్చట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం గడిచిన 24 గంటలలో అనేక నేరాలు ఘోరాలు చోటు చేసుకోవడం శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతున్నాయి. భూ వివాదం కారణంగా నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పట్టపగలు వ్యక్తిని 5-6 కలిసి కర్రలతో కొట్టి చంపడం కలకలం సృష్టించింది. తనకు ప్రాణహాని ఉందని 10 రోజుల ముందే చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఈ దారుణాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా చూసిన నెటిజన్లు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, అబ్బో చెమ్మ చెక్క అరటేసి మొగ్గ, ఇది పోలీసు వ్యవస్థ. పలానా రంజిత్ ఏం చేస్తున్నారు రా బాయ్, గా న్యూస్ లైన్ శంకర్ ఏమో చేస్తున్నాడు, గా ఆకుల శ్రీనివాసరెడ్డి ఏమో చేస్తున్నాడు, గా క్రాంతి ఏమో చేస్తున్నాడు. గివిల మీద నిఘా ఉంటుంది. ఇది పోసినా ఇది గడుక్కున్నా మొత్తం ఆడ సీసీ కెమెరాలు పెట్టినట్టు చూస్తారు. కానీ తెలంగాణలో ప్రజాస్వామ్యానికి సంబంధించి ఒక సామాన్యుడికి భద్రత కల్పించలేని పరిస్థితి, ఒక సామాన్యుడిని రక్షించలేని పరిస్థితి. తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉన్నదా లేదా? మీరే కామెంట్ల రూపంలో పెట్టుర్రి. మీకే నేను ఛాన్స్ వదిలిస్తా. తెలంగాణ ప్రజలారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశాన్ని మీరే చూడాలి. ఎందుకు అంటే ఈరోజు నేను మాట్లాడితే తప్పెట్లయితుంది? ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆడికి వేరే రాజ్యాంగం ఉంది. నా దగ్గర స్పెషల్ రాజ్యాంగం రెడీ చేసి పెట్టిన. పౌర సమాజం ప్రశ్నించడంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు విధులలో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. పాత కక్షల కారణంగా హైదరాబాద్లో నడి రోడ్డుపై ఓ యువకుని కత్తులతో పొడిచి చంపడం, నగరంలో మరో చోట ఫైనాన్స్ వ్యవహారంలో ఇంట్లోకి చొరబడి ఓ వివాహిత గొంతు కోసి చంపడం స్థానికులకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో నిద్రిస్తున్న 6 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి ఓ కామాంధుడు లైంగికంగా చంపడం రాష్ట్ర ప్రజలను మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం ఇది. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వావ్రే, ఎందుకు ఈ విషయం చెప్తున్నా? నువ్వు ఏం చేసినావు అంటే మీ తమ్ముడు విషయంలో ఎందుకు స్పందించలే? వీళ్ళ తమ్ముడు వ్యవహారం ఎన్నో ఉండే. ఇగో
ఎట్టకేలకు స్పందించిన సీఎం దేని మీద? మిగతా ఇష్యూ మీద. అన్న తిరుపతి రెడ్డి విషయంలో తప్ప మిగతా విషయాలలో డీజీపీకి ఆదేశాలు, లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని హుకుం, భయాందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. వీళ్ళ అన్న తిరుపతి రెడ్డి విషయంలో ఇగో ఈ పంచాయతీ నిన్న సీసీ ఫుటేజ్, ఇగో ఇది అన్న వాళ్ళ వెహికల్, ఇగో వీళ్ళంతా అనుచరులు అన్నట్టు. మరి వీళ్ళు ఇక మరి అందరం తల్లి కడుపులనే పుడతాం, అందరికీ తెలిసిన విషయమే. ఒక వ్యక్తికి పాపం వాని విధిరాతనో వాని తలరాతనో ఒకడు ఏంది, ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో పనిచేస్తూ ఉంటారు. ఒకరు వాటర్ ట్యాంక్ డ్రైవర్గా, ఇంకొకరు ఏంది మేస్త్రిగా, ఇంకొకరు రకరకాలుగా వృత్తిలో ఇవాళ పని వాళ్ళు చేస్తారు. మరి డబ్బు ఉన్నదన్న అహంకారమా, అధికారం ఉన్నదన్న బలుపా, లేదా ఏందో తెలియదు కానీ పిడిగుద్దులు గుద్దుతారు. మరి ఈయన ఏమన్నా సీఎమ్మా లేకపోతే పిఎమ్మా మొత్తం ఇవ్వడానికి? ప్రజల చేత ప్రజల కొరకు ఏమన్నా ఎన్నుకోబడ్డ నేతనా? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అండి? దీని గురించి మాత్రం సీఎం మాట్లాడానండి. ఏమని మాట్లాడతాడు? నేను మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ కోసమే పనిచేస్తున్నా, ఈ 4 కోట్ల మంది ప్రజలే అంటూ కూడా చెప్పుకొస్తాడు ఇదే ముఖ్యమంత్రి గారు. మరి ఏమైపోయింది ఈరోజు? ఒకసారి మీరు అందరూ ఆలోచించారు తెలంగాణ ప్రజలారా. దీంట్లో వాస్తవం లేదా? బంధు ప్రీతి ఏ ప్రీతి ఉండదు కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి అనబడే నేను అన్న కానూను మొదలు పెడితే శాట భారతం అంతా పీటికంతా చదివినట్టుగా మొత్తం ఉంటుంది కదా ప్రమాణ స్వీకారోత్సవంలో. ఆత్మసాక్షినో, దైవ సాక్షిగానో, భగవద్గీత సాక్షినో, కుటుంబ సాక్షినో, మనస్సాక్షినో దేని మీదనో ప్రమాణం చేస్తాం కదా. ఏమైపోయింది అదంతా? ఎడబోయింది? మనం ఇప్పుడు మాట్లాడడం మనకు తెలిసింది. పోలీసు వ్యవస్థకు సంబంధించి తెలంగాణలో ఉన్నదా లేదా అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఇన్ని సంఘటనలు చోటు చేసుకుంటా ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇట్లున్నది. ఇంత ఘోరమా? ఇక ఇది మల్లో పంచాయతీ. ఇక ఇదైతే నాకు చాలా బాధ అనిపించింది. మీకు ఇది ఎందుకు అంటే, ఉప ముఖ్యమంత్రి ఇంటి ముంగట నేను చెప్తున్నా, ఒకసారి చదివి చెప్తా. డిప్యూటీ సీఎం నివాస ప్రాంగణంలో ప్రజాభవన్లో శుక్రవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో యువతి కాంగ్రెస్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్ళ మీద పడిన తీరు నిరుద్యోగులను బాధ కలిగించింది. గత కాంగ్రెస్లో హామీ ఇచ్చినట్లుగానే గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 చొప్పున పోస్టులు పెంచాలని ఆమె ప్రాధేయపడింది. అర్హత సాధించిన వారిని గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని ఆమె కోరింది. కాల్మోక్త బాంచన్ అంటూ చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఈరోజు యువత ఎంత దారుణమైన పరిస్థితి అంటే, యువత మొత్తం కూడా నిరుద్యోగులుగా మారిపోయి తెలంగాణలో ఎట్లున్నది అంటే, ఇక మీకు ఆ ఫోటో విజువల్ నేను చూపెడతా. ఏంది అంటే ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చూపెట్టాలి. ఇప్పుడు నేను చూపెడతా చూడరు ఒకసారి. తెలంగాణ బిడ్డలారా, ఇగో ఇది ఏమని ఉన్నది? గ్రూప్ 3కి సంబంధించి పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ 1:100 ప్రకారం ఇవ్వాలి. దాంతో ఇగో వీళ్ళు ఇగో సేమ్ వీళ్ళంతా నిరసన వ్యక్తం. ఇగో చూడు ఎంత దారుణం అండి ఇది, ఎంత దారుణం అండి. మనం ఉప్పుకారం తింటలేమా? మనం మనుషులం కాదా? మనం అన్నమే కదా తినేది. ఇక చూడుర్రి, కాలు మొక్కించుకుంటుర్రా. ఇప్పుడు దొరల పాలన ఇవ్వల్ది బతిలాడుకుంటారు, ప్రాధేయపడతారు నిరుద్యోగులు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ తెలంగాణలో. 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ఈ ప్రభుత్వం, ఈ చవట దద్దమ్మ ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు కాలు మొక్కించుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇదే కాడ కేసీఆర్ ఉంటే, గత ప్రభుత్వం వాళ్ళు నేను ఒక్క మాట అయితే చెప్తున్నా, నిరుద్యోగులకైతే అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలన మాత్రం మారట్లేదు. ఇగో చూడు, కాల్మొక్త కొలువులీరి, ప్రతి ఊరికి పోర్రి, ప్రతి గడపకాడి పోర్రి, పెన్ను పేపర్ అందుకోరి. మీరేం చదువుకున్నారంటే మినిమం డిగ్రీ చదువుకున్నాం, పీజీలు అయిపోయినాయి, డబల్ పీజీలు అయిపోయినాయి, ఎంపీలు అయిపోయింది, పిహెచ్డీలు అయిపోయింది, 2 పిహెచ్డీలు అయిపోయినాయి, ఇంకా చదువుతూనే ఉన్నారు. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాల్ముక్త బాంఛన్ అనే కాడికి వచ్చింది ఈరోజు. నాడేమో ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టిళ్ళు, నేడైతే పట్టించుకుంటలేరు. పోస్టులు సంఖ్య పెంచాలని నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ నాయకులను కాళ్ళు పట్టుకుంటున్నారంటే ఎంత దురదృష్టమైన కారణం. విపక్షంలో ఉన్నప్పుడేమో నిరుద్యోగులను రెచ్చగొట్టిళ్ళు, అధికారంలోకి రాగానే అదే నిరుద్యోగులను ఇప్పుడు కాళ్ళతో దంతున్న పరిస్థితి, కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ తెలంగాణలో. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిళ్ళు కదా. 70 వీళ్ళంతా ఇందిరా పార్క్ వద్ద, ప్రజాభవన్ వద్ద, అప్పుడు ప్రగతి భవన్ వద్ద, గవర్నర్ దగ్గర వీళ్ళు తిరగని చోటు ఉన్నదా? నిరుద్యోగులను రెచ్చగొచ్చేవాడు, ఇంకొకడేమో పీకుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇంకోడేమో నేను తెలంగాణ ఉద్యమంలో తోపని నేను చెప్పింది మీరేనాలని ఇంకోడు.
అరే ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా నిరుద్యోగులు, అరిగోసపడుతున్నారు, ప్రాధేయపడుతున్నారు, బాంచన్ కాలు మొక్తా అంటున్నారు. చదువుకోలే వాళ్ళు, బ్రహ్మాండమైన చదివిళ్ళు. తెలంగాణలో పిహెచ్డీలు కంప్లీట్ చేసిళ్ళు, ఎంఫిల్ కంప్లీట్ చేసిళ్ళు, పీజీలు చదువుతాళ్ళు. కానీ ఉద్యోగ అవకాశాలు మాత్రం అప్పుడు రెచ్చగొట్టి ఓ అయ్యా ఇక అది మామూలుగా ఉండదు. నేను చెప్తున్నా కదా, ఘోరాతి ఘోరంగా రెచ్చగొట్టారు. సాక్ష్యం నేనే, ఎవ్వడు అవసరం లేదు, సాక్ష్యం నేనే, మామూలు కాదు. ఒక్కొక్కడు మైకు పట్టుకొని అబ్బబ్బబ్బా ఎంత దారుణంగా అంటే ఇక అది వర్ణాతీతం, దాని గురించి చెప్పలేను. మేధావులు అని చెప్పే ఓ వర్గానికి సంబంధించిన బాడకవులు బహమ్మార్దులు అంతా వీళ్ళని రెచ్చగొట్టిళ్ళు. నేను చెప్తున్నా కదా, బాంచత్ మీ బద్దలు బాసింగాలు చేయాలి. తెలంగాణలో కొన్ని సంఘాల పేర్లతోని కొన్ని మేధావుల సంఘాలని కొంతమంది ఓ వర్గం ఏర్పడి మొత్తం ఎవడు అధికారంలో లేకపోతే వాని స్వార్థాల కోసం రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులను ఈరోజు. అరే యూనివర్సిటీలలో లాఠీ దెబ్బలు తిని ఈ హౌలేగాల ముచ్చట్లు నమ్మే ఈరోజు నిరుద్యోగ యువత అంతా ఇప్పటికీ తమ ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో 1200 మంది, దాంతోపాటు ఇంటికొకడు ఉద్యమంలో పాల్గొన్నారు, ఒంటి మీద గాయాలతో ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. ఈనా కొడుకులు రెచ్చగొట్టిందే. ఇప్పటికీ 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో కాంగ్రెస్కు సంబంధించి అప్పుడు విపక్షంలో ఉన్న ఇతర పార్టీలు ఏదైనా ఆ సంఘం ఈ సంఘం అని చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టిల్లు. కోచింగ్ చెప్పేటోడు కోచింగ్లో క్లాసులు చెప్పకుండా వాళ్ళని రెచ్చగొచ్చిండు. ఆడ కోచింగ్ సెంటర్లో దందా ఒకటి ఉన్నది, అది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. కాల్మొక్త బాంచన అనే కాడికి తెస్తారా? ఇదా వీళ్ళ పాలన? ఇప్పుడు చెప్పుర్రు ఎవరిది దూర పాలన, ఇవంది పెత్తందారి వ్యవస్థ? సిగ్గు పోతుంది. ఇదో కథ. మళ్ళీ ఇదోసారి చూడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతుంది. మొన్న స్టాఫ్ నర్సులు ఏఈ అభ్యర్థులు ఆందోళన చేయగా తాజాగా శుక్రవారం రోజు గురుకులాలలో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ధర్నాకు దిగారు. తమకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని పోస్టింగ్ ఇవ్వలేదంటూ ధర్నా చేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తేసినప్పటికీ పోస్టింగ్లు ఇవ్వడం లేదని వాపోయారు. గురుకులాల అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం అనుమతులు ఇస్తేనే పోస్టింగ్ ఇస్తామని చెప్తున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తమకు వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక చూడుర్రి, ఇప్పుడు చెప్పురు తెలంగాణ బిడ్డలారు ఇప్పుడు ఏమంటారు? నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ వీళ్ళ ఖాతాలు వేసుకొని ఏమని ప్రచారం చేసిళ్ళు? మొన్నటి వరకు మేమే ఇచ్చిన 20,000 30,000 ఉద్యోగాలు అని చెప్పిళ్ళు. లంగ ముచ్చట్లు చెప్పిళ్ళు, దొంగ ముచ్చట్లు చెప్పి కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇయ్యలేని మళ్ళా చెప్తున్నా కదా. ఈరోజు వీళ్ళందరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా ఇంకా కాలయాపన చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. ఈడనేమో ఉద్యోగాలు ఈ బాంచనని కాలుమొక్తారు, ఇక్కడేమోనో చదివి రాసి పోస్టింగ్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వరు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నాక ఇక ఏం మాట్లాడాలి తెలంగాణ బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. తెలంగాణ ఎటువైపు పోతున్నది, ఏమైతున్నది అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? నేను మళ్ళా చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం ఈ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు మేధావి వర్గం చెప్పులు తీసుకొట్టుర్రు. ఇప్పుడు ఒక్కొక్కడు నిరుద్యోగులంతా ఎవడెవడైతే మైకులు ఆ రోజు బట్టి మిమ్మల్ని ఇందిరా పార్కు దగ్గర గవర్నర్ ఇంటి ముందు ప్రగతి భవన్ ముందు మీకోసం వచ్చిండో వాడు ఎవడెవడైతే మాట్లాడిండో రెచ్చగొట్టిండో ఎవడైతే వాడిని చెప్పులతో కొట్టుర్రు. నడు బాడక నడు, నాకు ఉద్యోగాలు ఇప్పిద్దు రారని గల్ల పట్టుకొని తీసుకురాది. నేను చెప్తున్నా కదా, బాధతో చెప్తున్నా, గల్ల పట్టుకొని తీసుకొచ్చే అడుగుర్రి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. ఎస్, నేను మాట్లాడతా, బరాబరి మాట్లాడతా, తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మాట్లాడతా. ఆనాడు వాళ్ళని రెచ్చగొట్టి ఆడ కూర్చోబెట్టి ధర్నాలు రాస్తోరోకలు చేపించేసి ఇవాళ వాళ్ళకు ఉద్యోగ అర్హత సాధించిన వీళ్ళంతా కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యోగం రాసి అర్హత సాధించిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఏర్పడి అపాయింట్మెంట్ ఇచ్చింది. మరి పోస్టింగ్ ఎందుకు ఇయ్యరు అడగరా? గీ కాళ్ళు మొక్కించుకుంటావా ఆడబిడ్డను? మన ఇంట్లో ఆడపిల్లలు లేరా? మనకు అక్క చెల్లెలు లేరా? చదువుకోలే మనకు? కాళ్ళు మొక్కించుకుంటావా నువ్వు ఉద్యోగాల కోసం? మళ్ళీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 4 కోట్ల మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈరోజు. ఎస్, వాస్తవం ఇది. ఒక్కొక్కరిని చెప్పులు లెగదాకా కొట్టుర్రు. నేను చెప్తున్నా కదా, లైవ్లనే చెప్తున్నా. ఆ రోజు ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టిళ్ళు. మేధావి వర్గం అనే ఒక సన్నాసి, నేను చెప్తున్నా ఓ వర్గం ఉంది, అది దానికి స్పెషల్గా పేర్ల లిస్ట్ కూడా తెస్తా, రెడీ చేస్తున్నా. ఆ రోజు ఎవడెవడైతే తెలంగాణ నిరుద్యోగులను రెచ్చగొట్టిండో వాళ్ళందరి గల్లలు పట్టుకొచ్చి అడుగుర్రి, మాకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరురా బాడకవులారా అని అడుగుర్రి.
మీ వల్లనే మేము లొల్లులు చేసినాం, ఇదే కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఉద్యోగాలు ఇచ్చిండి, ఇదిగో సాక్ష్యం అని చూపెట్టుర్రి. వాళ్ళకి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వాలి. ఇక్కడ కాళ్ళు మొక్కించుకుంటారా? ఇదా తెలంగాణ? ఇదా తెలంగాణ? ఒకసారి మీరే ఆలోచించారా తెలంగాణ బిడ్డలారా? నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను చూస్తే నాకు కడుపు రగిలిపోతున్నది. అరే ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఆ లైబ్రరీకి సంబంధించి చిగడపల్లి లైబ్రరీ కాడ మొదలు పెడితే ఆ అమీర్పేట కానీ కోచింగ్ సెంటర్లలో ఇంకా నిరుద్యోగులను చూస్తే ఆందోళన వ్యక్తం అవుతున్నది. చాలా భయం అవుతున్నది. ఎందుకంటే ఈనాటి చదువులన్నీ కూడా అగ్గిపెట్ట లాంటి బడులలో చదువులు అయిపోతున్నాయి. వాళ్ళకు ఒక వ్యాయామం లేదు, వాళ్ళకు ఒక మానసిక ప్రశాంతత లేకుండా, వాళ్ళకు ఆట లేకుండా ఎప్పుడూ బుక్కులు అని చెప్పి చదివిచ్చేసి ఈరోజు ఇంటికాడ నుండి పైసలు రాకపోవడంతో ఆ రూములలో అన్నం వేసుకొని ఏంది కర్రీ పాయింట్ల దగ్గరికి పైసలు లేకపోతే దాంట్లోనే ఇంతంత ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని తింటున్నారు నిరుద్యోగులు. ఇది నిజం. ఎవడు మాట్లాడినా మాట్లాడకపోయినా ఇది వాస్తవం. ఒక్కొక్కడు బలిసినోడు తింటున్నాడు. మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు వచ్చినాక బలిసి తింటున్నారు. కానీ మా తెలంగాణ నిరుద్యోగులు ఇప్పటికీ కూడా అన్నం ప్లేట్లో నేను చెప్తా ఉన్నా కదా, అలా అన్నం వేసుకొని ఉప్పు వేసుకొని తిని బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులకు ఫోన్ చేయలేక, ఇంటికి పోలేక, ఇంటికాడ పరిస్థితులేమో మొన్నటిదాకా ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఇంకో రకంగా ఉన్నాయి. నేను ఉద్యోగంతో నత్తా అని చెప్పి ఇలా మొత్తం ఎంత కన్నీళ్లతో ఉన్నారో తెలుసా వాళ్ళు? అరే నేను ఒక లైబ్రరీ దగ్గర పోతే ఓ తమ్ముడు వచ్చి ఒకటే ఏడుపు, దారుణంగా ఏడుస్తుండు. ఒక మనిషి మన కళ్ళ ముందు చనిపోతే, మన ప్రాణమో, మన ఇంట్లో అమ్మ నాన్ననో లేకపోతే మన బంధువు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో గట్టిగా అరుస్తున్నాడు. ఎందుకు అంటే అన్న ఆ రోజు వాళ్ళ మాట నమ్మి మేము ఆందోళనకు పోయినామన్నా ఉద్యోగాలు వస్తాయేమోనని, కానీ ఈరోజు మమ్మల్ని ముంచిర్రన్నా, మాకు ఉద్యోగాలు ఇవ్వట్లే అని నిన్న ఏంది ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర ప్రజాభవన్ అని పేరు చెప్పిన కాడి పోయి కాలు మొక్కిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పురు ఒకసారి తెలంగాణ బిడ్డలారా? ఇదా నిరుద్యోగుల కోసం చేసేది? 40 లక్షల మంది నిరుద్యోగులు ఏటా యూనివర్సిటీలలోకి వెళ్ళి వందలాది యువత బయటకు వస్తున్నది. వాళ్ళకు ఏమన్నా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని ఇప్పుడు ఒక్కొక్కడు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా కదా నిరుద్యోగులారా, ఇప్పుడు ఆనాడు మీకోసం ఎవడెవడైతే వచ్చినో వాడిని రమ్మనురి, మాకు ఉద్యోగాలు ఇస్తావా సస్తావా అని అడుగురు. నేను చెప్తున్నా కదా, మీ వెంట నేనుంటా, మీకోసం నేను పనిచేస్తా. ఎంత ఘోరం తెలుసా? అంతా అయిపోయింది, ఇప్పుడు చేసేది ఏమీ లేదు. నేనే చెప్తున్నా కదా, నిరుద్యోగులకు ఘోరమైన పరిస్థితి లేదు. అరే ఎన్ని రోజులు భయ్? రేవంత్ రెడ్డి ఏమన్నా చుట్టామా పుట్టామా? ఊకే వాళ్ళ ఇంటికి పోయి నిలబడాలి, మనం ఏమైనా బిచ్చమడుకుంటున్నామా? చదువుకున్నాం, మనమందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులం. నాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా, ఆనాడు చదువుకున్న ఈనాటి భారత పౌరులం మనం. బిచ్చమడుకోవాలా? ఇంటికి పోయి నిరసన వ్యక్తం చేయాలనా? ఇలా కాళ్ళు మొక్కాలనా? ఏం దరిద్రం వచ్చిందని? ఏ తల్లికన్నా బిడ్డలం మనం? వాళ్ళ కాళ్ళు మొక్కాలనా? ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణలో ఒక్కడు కూడా మాట్లాడడు. విద్యాశాఖ మంత్రి లేడు. ఇంకోటి ఏంది, ఆ అట్టలు వీకేసే కార్యక్రమాలు ఉన్నారు. ఏది తెలంగాణ అప్పుడు కేసీఆర్ యొక్క ఫోటోలు ఉన్నాయని చెప్పేసి ఆ అట్టలు వీకేసే కార్యక్రమంలో కూకున్నారు. నేను చెప్తున్నా బోధన పక్కన పెట్టి ఉపాధ్యాయులు ఇగో మీకు చూడుర్రి, ఇక మీరే మాట్లాడుర్రి, దీన్ని ఒకసారి చూడుర్రి. ఇగో వీళ్ళు టీచర్లు అండి బాబు, వీళ్ళు ఎవరో ఏంది అక్కడ అటెండరో లేకపోతే వేరేలా అనుకోకూరు. అట్టలు వీకేసే పనులు ఉన్నారు వీళ్ళు. ఇక చూడుర్రి అట్టలు వీకేసే పనులు ఉన్నారు. ఇక చూడు ఏం చేస్తాండినే, ఇగో చూడుర్రి ఏం చేస్తున్నాడు ఈయన. కథం ఇక చింపుతున్నాడు. చూడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోధన పక్కన పెట్టి తెలుగు పుస్తకం ముందు మాట పేజీని చింపేసి అతికించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక ఏమనాలి మనం? ఆలోచించాలి నిరుద్యోగులారా. నేను చెప్తున్నా కదా, ఈ నిరుద్యోగ సమాజానికి అంతా కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నది ఏంది, తెలంగాణ యువతంతా కూడా ఆలోచించాలి. ఆలోచించకపోతే మన బ్రతుకులు ఆగమైపోతాయి. కాల్ముక్త బాంచనంటరా. ఇక్కడ హరీష్ ఏమన్నాడు, హరీష్ రావు చూడు, నాడు రెచ్చగొట్టి నేడు పట్టించుకోరా. పోస్టుల సంఖ్య పెంచాలని ఉద్యోగార్థులు కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి రావడం దురదృష్టకరం. విపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టడం, అధికారంలోకి రాగానే విస్మరించడం కాంగ్రెస్కు అలవాటైపోయింది. మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిండు. వాస్తవం కదా ఇది నిజమే కదా. పాల్లాగే పూరన్కా నుండి చెప్తే పండు ముసలోని వరకు తెలుస్తుంది హరీష్ రావు చెప్పింది నిజమే అని. నా రెచ్చగొచ్చిళ్ళు వాస్తవం అని ఒప్పుకోవాలి మనం. ఇంత ఘోరంగా అయిపోయింది పరిస్థితి, ఇంత ఘోరంగా అయిపోయింది తెలంగాణలో నిరుద్యోగుల బతుకులు ఇట్లా అయిపోయినాయి. ఇక ఏం మాట్లాడతారు నిరుద్యోగుల గురించి చెప్పుర్రి. ఇక చూడుర్రి
2000 పోస్టులు బ్యాక్లాక్. గురుకుల పోస్టులపై మళ్ళీ ఎంపికకే సర్కారు మొగ్గు. ఇప్పటికే 4000 అదనపు పోస్టుల మంజూరు. కొత్త నోటిఫికేషన్ అన్ని నింపే యోచనలో సర్కారు. గురుకులాల వెయిటింగ్ జాబితాపై అందుకే మౌనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పంతులు పీఈటీలకు అప్గ్రేడ్కు గ్రీన్ సిగ్నల్ అంటూ ఇంకొక అంశానికి సంబంధించి చూస్తున్నారు. ఇగో చింపేయండి తిరిగేయండి అతికించండి. ఇగో చెప్పలే ఇంత చెప్పు. కేసీఆర్ పేరు ఉన్న పాఠ్య పుస్తకాలపై పూటకో రీతిన విద్యాశాఖ ఆదేశాలు. ముందు పేజీని కట్ చేసి కవర్ పేజీని వెనుకది అతికించాలని తాజా సూచన. పాఠ్య పుస్తకాల వ్యవహారంలో 2 అధికారులపై ప్రభుత్వం బదిలీ పెట్టి, ఇది నేను నిన్న ఇవాళనే అడిగిన మా తెలిసిన అక్కడ స్టూడెంట్స్ని అడిగిన, అరే మీకేమైనా పుస్తకాలు వస్తే నాకు పంపిర్రా వైఆర్ టీవీకి అని చెప్పిన. పోస్ట్ అన్న చేయరి ఏం చెప్పేసిలు దాని పక్కన ఉంటుంది, అదేంది జాతీయ గీతం ఉంటుంది దాని పక్కనే ఉంటుంది, అదే పేజీలో ఉన్నదా మరి తీసేసిలా, దాని మీద రచ్చరచ్చ అవుతుంది, రేపు పొద్దుగాల అవుతుంది. పాఠాలు చెప్పాల్సిన పంతులు చింపేసే పనులు ఉన్నారు. చింపేసే పని ఏంది అంటే ఇగో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు చెప్తా అయినరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇగో ఇట్లా పెడతారు మొత్తం అట్టలకు సంబంధించి. ఇగో ఇట్లా అన్నరు చింపేరి ఇగో ఇట్లా చింపేయాలి, చింపేయాలి మళ్ళీ దాన్ని అతకబెట్టాలి. గిందుకు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది నువ్వు చింపేసే పని కోసమా? విద్యాశాఖకు సంబంధించి ఎంత విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా? తెలంగాణలో యనుమల రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది అది, ఆ శాఖ పీఠం. ఇది ఇక రేపు ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందేమో. నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా, రేపు మస్తు వింతలు చూడాల్సి వస్తుంది. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మస్తు ఉంటాయి వింతలు. ఇంకా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మనం ఏం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఒక్కసారి మీరే ఆలోచించాలి. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. నీట్ విద్యార్థులతో బేరసారాలు. 10 లక్షల చొప్పున 27 మందితో ఒప్పందం. గుజరాత్లోని గోధ్రాలో పాఠశాల ప్రిన్సిపల్ టీచర్ సహా 5గురి అరెస్టు. సిబిఐ దర్యాప్తుపై మీ స్పందన ఏంటి? నీట్ యూజీసీ పరీక్షల అక్రమాలపై కేంద్రం ఎన్టీఏకు సుప్రీంకోర్టు ప్రశ్న 2 వారాలలో తెలియజేయాలని ఆదేశం. నేను చెప్పలే 1-1-1-2-2 అద్భుతమైన మార్కులతో శ్రీ చైతన్య నారాయణ ఇంకేదో పేర్లు చెప్తారు కదా, యాడ్లు వస్తాయి. అవి చిన్నప్పటి నుండి చూసి ఈ చెవులు ఇంట అంటే ఈ చెవులో రక్తం వచ్చేది నాకు. 1-2-3 అద్భుతమైన ప్రగతితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దూసుకుపోతున్న అగ్రగామిలో నిలుస్తున్న సంస్థలు అని చెప్తారు. ఏముండదల్లా నేను చెప్తాను. వాస్తవం ఏందో నేను చెప్తుంటారా ఏమనుకోరు కదా, ఉన్న ముచ్చటే చెప్తా. అలా ఎవడెవడైతే మంచిగా చదువుతాడో. ఇప్పుడు మీరు ఒకసారి విద్యా సంస్థల దగ్గరికి అందరి దగ్గరికి పోదాం. మనం 10వ తరగతిలో బైకి బై వచ్చినోనే తీసుకొస్తాయి ఈ సంస్థలని. పెద్ద సంస్థలు ఏవైతే కార్పొరేట్ ఉంటాయి కదా, రెడ్ కార్పెట్ పరిచి మన రైతన్నల రక్తాన్ని దాగే కార్పొరేట్ విద్యా సంస్థలు అవి. రెడ్ కార్పొరేట్ని ఇట్లా బరుస్తారు, మన ప్రాణాలతోనే ఆడుకుంటారు వాళ్ళు. అయితే వీళ్ళు 1-1-2-2-3 ఏముండదు అలా లొట్టపీస్. 10వ తరగతిలో ఎవడైతే మెరిట్ ఎత్తాడో వానే తీసుకొచ్చి వానే చదివిస్తారు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఈ క్యాంపస్లు ఉంటాయి కదా, వాళ్ళ బ్రాంచీలల్లా 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ చేస్తారు. ఈ మెరిట్ విద్యార్థులు ముందుగానే పేపర్ లీక్ చేస్తారు, దాని సమాచారాన్ని దాని తర్వాత పంపిస్తారు. ఇక రావా? అదొక అంశం. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అదే నడుస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఒకటి ఇక ఇక్కడ విద్యార్థులు పైసలు ఉన్నాయా, నీ కొడుకు శుద్ధమొద్దు అయినా వాడిని టాపర్ చేస్తా. నేను నిన్ననే చదివిన దీంట్లో ఏది ఇంగ్లీష్ ఆర్టికల్లో వచ్చింది 720కేమో 715 సంథింగ్ ఎన్నో ఈ నిట్టు మార్కులు బైకి బై అలా వేసేటప్పుడు ఆమె ఆల్రెడీ ఏది సైన్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది. ఆల్రెడీ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది, కానీ దీంట్లో టాపర్గా నిలిచింది. ఆశ్చర్యం అనిపించింది నాకు. డబ్బుంటే చూడు ఎట్లయిపోయిందో. ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి రేపు పొద్దుగాల ఏం చేస్తారు? ఇప్పుడు డాక్టర్ అనే వ్యక్తి మేధా సంపత్తి ఉంటేనే ఆపరేషన్ చేయగలుగుతాడు. శుద్ధమొద్దును తీసుకొస్తే అది గొర్రెనా బర్రెనా చీరనీకి, లేకపోతే చచ్చిపోయిన గొర్రెనా మటన్ కూరనో చికెన్ కూరనో అండుకొని దీనికి. మనుషుల జీవితాలతోని వ్యాపారం చేస్తున్నాం. ఆఖరికి ఇంకా విచిత్రం ఏంటంటే మన ఒంట్లో బ్లడ్ ఉంటుంది. నిన్న ఏంది రక్తం దాన దినోత్సవం కదా, రక్తం దానం చేసే దాంట్లో ఆ రక్తంలో కూడా కల్తీ ఉన్నదట. ఇక ఏం మాట్లాడుకుందని చెప్పారు. తిన్నన్నంలో కలితే, తాగే నీళ్ళల్లో కలితే, ఆఖరికి బ్లడ్లో కూడా కల్తీ అంటే ఇక మీరే ఆలోచించాలి. తెలంగాణ బిడ్డలారా ఆలోచించాలి. ఇప్పుడు చెప్తున్నా కదా, విద్య అనేది ఒకప్పుడు చెట్ల కింద మంచిగా హాయిగా చదువుకున్నాం.
రోజు ఎంత 9 గంటలకు పోతే 5 గంటలకు 4 గంటల నుండి 3 గంటలకే బడి క్లాసులన్నీ బంద్, 3 గంటల నుంచి 5 గంటల దాకా గేమ్స్ ఆడిపించేది. 9 గంటలకు పోతే మళ్ళీ 11 గంటలకు హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉండేది, మళ్ళీ లంచ్ టైం 1 గంట ఉండేది. మంచిగా చదువు చెప్పే 3-4 గంటలైనా అద్భుతంగా ఉండేది. ఈరోజు అట్లా కాదు, బాత్రూములు లాంటి అగ్గిపెట్టెల లాంటి బిల్డింగులు ఉంటాయి, దాంట్లోనే వానికి పుస్తకాలు ఇన్ని తెస్తారు, హోంవర్క్ అంటారు, అదంటారు, ఈ టెస్ట్ అంటారు, ఆ టెస్ట్ అంటారు. అబ్బబ్బబ్బా, వానికి ప్రశాంతత ఉండదు, పాడు. రేపు ఏదైనా గట్టి కష్టం వస్తే సూసైడ్ అంటున్నాడు. మానసికంగా స్ట్రాంగ్ ఉండలేరు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, వాస్తవం ఇది. ఎవరు అవునన్నా కాదన్నా దరిద్రంగా ఉన్నది విద్యా వ్యవస్థ, దరిద్రంగా ఉంది. పైసల కోసం మాత్రమే. ఇగో ఇది చూడుర్రి, సామాన్యుడిపై ధరఘాతం, భారీగా పెరిగిన కూరగాయల ధరలు, 15 రోజులలో 60% మేర పెరుగుదల, రెండింతలైన ఉల్లి టమాటా రేట్లు, స్థానికంగా 20% తగ్గిన ఉత్పత్తులు, 15 నెలలుగా గరిష్టానికి టోకు ద్రవ్యోల్బలం. అందుకే ఏమైంది, 2024 మే నెలలో ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తుల తయారీ, ముడి చమురు, సహజ వాయువు, నూనెల ధరలు అమాంతం పెరిగిపోయినాయి. ఈ ప్రభావం నిత్యావసరాలకు, కూరగాయలపై కూడా పడింది. ఫలితంగా టోకు ద్రవ్యోల్బలం 2.61% పెరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తం సామాన్యుడు ఇవాళ రేపు వచ్చే పరిస్థితి ఎట్లున్నాయంటే, ఉదాహరణ చెప్తాను మీకు, సామాన్యుల బతుకులు ఎట్లున్నాయంటే ఘోరంగా ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నాదే ఉన్నది పరిస్థితి, ఎవరిదద్దు చెప్తున్నా. ఎంత ఘోరం అంటే పరిస్థితులు, నాకంటే నాది పక్కన పెడదాం, ఇంకొకరిది ఉన్నది. ఒక 30,000 జీతం వచ్చింది అనుకో, దీంట్లో 10,000 రెంట్ పోతుంది. ఓకేనా, క్లియర్ కట్. 10,000 రెంట్ పోతే దీంట్లో 1,000 రూపాయలు కరెంటు బిల్లు పోదాం. అంటే దాంట్లో కరెంటు బిల్లు కానీ, నల్ల బిల్లు కానీ, అదేంది మీటర్ బిల్లు కానీ అవన్నీ తీసేద్దాం. అది అయిపోయిందా? దాని తర్వాత ఇల్లు ఏమైపోతుంది అంటే, ఇందులో గ్యాస్ ఉంటుంది ఒకటి, దాంతోపాటు నిత్యావసరాలు అంటే కూరగాయలకు సంబంధించి, దీనికి నేను ఒక 5,000 తీసేస్తా. ఓకేనా, అయిపోయినాయా? దీంతో ఇంతటితోనే ఉన్నదా? ఏదన్నా పుసుక్కుర గాసారం బాగలేక వెనుక ఏదన్నా అనారోగ్యమే వచ్చింది అనుకో, 10,000 ఫట్టు అంటాయి. ఈ టెస్ట్, ఆ టెస్ట్, లేని టెస్ట్, ఉన్న టెస్ట్, ఎవరెస్ట్ శిఖరం లాంటి టెస్టులు ఉంటాయి. కథం ఫసక్క. పోనీ ఇక్కడితోనే అయిపోయిందా అంటే రోజు బస్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బస్ ఎక్కితే నిలబడాలి, కాళ్ళు కథం అంటాయి. బండి పెట్టుకుందాం, పెట్రోల్కు నెలకు ఒక 5,000 వేసుకుంటా. ఇక్కడితో అయిపోయిందా అంటే కాదు, వీళ్ళకు ఈఎంఐలు ఉంటాయి. మళ్ళీ నెలకు తక్కువ 30,000 జీతం ఉంటే తక్కువ 15,000 ఈఎంఐలు ఉంటాయి. ఇక సామాన్యుడు ఎట్లా బతకాలి? ఎవడన్నా పుసుకున్న సుట్టపోడే వచ్చిండు అనుకో, ఆ రోజు 5,000 బొక్క. ఏమున్నది ఇలా? ఒకసారి లెక్కేయిర్రి. అవి 15,000, ఇగో 15,000, 10,000, 25,000, 25,000, 10,000, 35,000, 40,000, 40,000, 50,000 చిల్లర ఖర్చే పోతుంది. ఇక ఏడ బతుకుతాడు సామాన్యుడు? ఎండాకాలంలో నీళ్ళు నాయన ఇంటి ఇవ్వపోతే ఆ కూరగాయల సాగన్న చక్కగా చేసుకునే రైతులు, వాళ్ళ పరిస్థితి, నిత్యావసరాలు చాలా ఘోరంగా ఉన్నది. ఈరోజు సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉన్నది తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో పరిస్థితి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉన్నది. ఇక అన్నదాత, దీని గురించి ఎట్లా చెప్పాలనో కూడా నాకు అర్థమవుతలేదు. పల్లెంలో అన్నం వేసుకున్నప్పుడు అన్నదాత గుర్తొస్తాడో రాడో నాకు తెలియదు, కానీ కడుపులో మాత్రం బాగా మండుతూ ఉంటే తిండి లేకపోతే మాత్రం అన్నదాత గుర్తొస్తాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కరోజు తిండి లేకపోతే మాత్రం అన్నదాత పక్క గుర్తొస్తాడు. ఆకలి ఆకలి అని అంటాం కదా, ఈరోజు అన్నదాత కూడా అరుస్తున్నాడు, కన్నీళ్లు పెడుతున్నాడు, దిక్కులన్నీ పిక్కటిల్లేలా అరుస్తున్నాడు. రోదనున్నది, మానసిక రోదనున్నది. కొడుకుకో బిడ్డకో చెప్పుకోలేక, భార్యకు చెప్పుకోలేక, ఇంటి యజమాని మాత్రం కన్నీళ్లతోని కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యం ఇది. నిజం, ఇది వాస్తవం. నేను రైతుతో మాట్లాడినా, ఏ రైతు, ఇగో ఈడ జెండాలు వాతిన రైతుతో మాట్లాడినా, ఏమన్నాడో తెలుసా? నేను మళ్ళీ చెప్తానా, ఏమన్నాడో తెలుసా? మీరు ఈ మాట మాత్రం వింటే, అన్నా నేను తల్లి పురిటి నొప్పులలో నన్ను 9 నెలలు మోసింది కదన్నా, ఆ పురిటి నొప్పులలో చచ్చిపోతే బాగుండన్నా అన్నాడు ఆ రైతు. నా భూమి పోతే నేను ఎట్లా బతుకుతానా? పల్లెలలో భూమిని కన్న తల్లిలా భావిస్తాం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ తల్లి, ఆ భూమిలోనే మా జీవితాలు త్యాగం చేసుకోవడానికైనా బతుకుతామని చెప్తారు. అదే చెప్తున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ఈ నీచమైన పరిపాలన వ్యవస్థలని వీటన్నింటినీ చూసి డబ్బున్నోడికో న్యాయం, డబ్బు లేనోడికి ఇంకో న్యాయం అనే కాడికి వచ్చింది. ఒక్కసారి చదువుతాం మీరేనోడు. పల్లె కన్నీరు, ఒక పాట ఉంటుంది, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, ఒక పాట అద్భుతంగా అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఆ పాట అందరైనా. నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా అంటూ నాడు దీనంగా పాడుకున్న పాటలు మళ్ళీ
తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. నేను ఒక మాట అయితే చెప్తా, కమ్మరి కుమ్మరి వడ్రంగి అందరికీ సంబంధించి పల్లెలలో కుండలు చేయడానికి, దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలకు సంబంధించి వడ్రంగి కానీ వీళ్ళందరూ ఉండేది. ఈరోజు ఎట్లయిపోయిందో కూడా మీరు చూస్తున్నారు. ఇగో ముఖ్యంగా రైతాంగాన్ని నిండా ముంచేసింది. రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా ఇలా దేన్ని సక్రమంగా అమలు చేయకుండా నానా ఇబ్బందులు పెడుతుంది. ఇదే ఇలా ఉంటే సమయానికి విత్తనాలు అదువు, కరెంటు కోతలతో చిలకలకు నీళ్లు రావు. రైతులు కంట కన్నీరు పెడుతున్నా పరామర్శించే ఎమ్మెల్యే కనబడడు. అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారంటూ కేసులు పెట్టే వాళ్ళు మాత్రమే కేసులు పెట్టే వాళ్ళే కానీ అయ్యో పాపం రైతన్న ఆదుకుందామనే మనిషి ఉండడు. ఇదెక్కడి రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పుకోవడమే కానీ ఆచరణలో ఇసుకమంతా కూడా చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. నేను చెప్తున్నా కదా, చీ అనిపిస్తుంది నాకు. మీరు ఒక్కసారి ఆలోచించండి. అయ్యా నా రుణమాఫీ కాలేదు, బ్యాంకోలత్తాలు నా భూమిని తనఖా పెట్టుకున్న భూమిని అమ్ముతారట, వేలంపాట వేస్తారు అంటే అక్కడ ఎమ్మెల్యే నో ఎమ్మెల్యే కనిపించాడు, ఎమ్మెల్యే లేడు, మినిస్టర్ లేడు. లోనోడు వచ్చి ఇంటి ముంగట కారేసుకొని కూకొని నా ఇజ్జత్ అంతా పోతుంది. నా వాడోళ్ళు, నా ఇంటి పక్కోళ్ళు, నా కులపోళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు. నేను గట్టనన్నా ఇప్పుడు ఎల్లుతలేదు ప్రభుత్వం పాడుగాను. ఆ రేవంత్ రెడ్డి చేస్తా అన్నాడు, ఆయన రుణమాఫీ చేస్తా అంచనే కదా నేను కట్టుకోలే అని ఆ రైతన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకోటి వచ్చి తలుపులు బిక్కపోతా, బీర్వాలు బిక్కపోతా, గ్యాసును బిక్కపోతా అని ఇంకోటి అంటాడు. ఇంకోటి వచ్చి ఉన్న 2 వీలర్ను తీసుకుపోతా, లేకపోతే జంతువులను తీసుకుపోతా అని ఇంకోటి అంటాడు. మరి రైతు ఎట్లా బతకాలి? రైతు పండిస్తేనే కదా ఈ దేశం తింటున్నది. రేపు భవిష్యత్తులో ఇదే దేశానికి అదే రైతు దిక్కు దివానవుతాడు. అదే అయిపోయింది ఈరోజు. అరే ప్రశ్నించిన మనకు ఫలానా రంజిత్ ఏమున్నాయిరా బాయ్ కేసులు తీర్రా పెట్టురే పీక్తారా, ఇది జుట్టు పీక్తారా, ఏమైతే జైల్లో పోతే ఏమైతే నాకు అర్థం కాదు. ఏది శ్రీనివాసరెడ్డిని కాక కొట్టి లాఠీ దెబ్బలకు వచ్చి దెబ్బలతోనే ఉంటే ఊకున్నట్టుందా? నా దగ్గర స్పెషల్ రాజ్యాంగం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, విప్లవ జాలాలు, విప్లవ కెరటాలు చదివిన పుస్తకాల నుండి వచ్చిన వాళ్ళం. అంత సింపుల్గా ఆషామాషి వైఆర్టీవీ పెట్టలేదు. దాని వెనుక గొప్ప గొప్ప విప్లవ యోధులు ఉన్నారు. ఎవ్వడికి కనిపించని చెప్తున్నా కదా. కనీసం దాన్ని ఏమంటారు, కొన్ని సైన్స్ ప్రకారం ఏదన్నా ట్యాంకులలో తీసుకెళ్తే అది గ్యాస్ కనుక రిలీజ్ అయితే అస్థిపంజరం అవుతుంది చూడు, అంత భయంకరమైన శక్తులు ఇది ఓపిస్తారు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత వాదిగా, తెలంగాణ వాదిగా, నికార్సైన తెలంగాణ గడ్డ మీద నికార్సైన తెలంగాణ వాదిగా ఇక్కడి సమస్యల మీద ప్రశ్నిస్తా, పోరాటం చేస్తా నేను. ఇక చూడు రే, ఈరోజు అన్నదాత చచ్చిపోవాలా మీకోసం? అన్నదాతకు ఇంకా ఎన్ని రోజులు? రైతు రుణమాఫీ లేదు, రైతుకు సంబంధించిన ఏది రైతు బంధు, రైతు రుణమాఫీ ఏది లేదు, రైతు బీమా కూడా లేదు, రైతు భరోసా పెట్టుబడి సాయం ఇచ్చి రేనన్నా ఏ ఊరికి పోదాం అడుగుదాం, పెట్టుబడి సాయం వచ్చిందా అని అడుగుదాం. ఇప్పుడు ఒక ఫోన్లు తీసుకుంటే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేదాకా వస్తాయి. 4 కోట్ల మంది పిచ్చి లేస్తుంది వాళ్ళ అరిసే అరుపులకు. రైతులను పట్టించుకున్న పాపాన లేదు. రైతులకు శాపంగా మారిన కాంగ్రెస్ పాలన. రుణమాఫీ కోసం రైతులు పడిగాపులు, పంట పొలాలలో ఎర్ర జెండలు పాతుతున్న బ్యాంకర్లు, రుణమాఫీపై పీఎం కిసాన్ నిబంధనలు అవి వర్తింపజేస్తే సగానికి సగం మంది అనర్హులు. రైతులను నట్టేటా ముంచుతున్న ప్రభుత్వం. వానాకాలం పంట మొదలైన కానరాని భరోసా, బీమా పథకం పైన ఆంక్షల కత్తి. నాటి రోజులను మళ్ళీ తెస్తున్న రేవంత్ సర్కార్. ఏం చేస్తారు? నీ కొడుకో నీ బిడ్డనో ఏం చేస్తారు వాళ్ళు? ఐటీ గచ్చిళ్ళు అనుకో నీకు రాదు, నీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు అనుకో నీకు రాదు. ఇట్లుంటాయి పంచాయతీ. ఎస్ వాస్తవం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోరి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇదంతా కూడా ఎంత ఘోరంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించాలి. ఈరోజు నేను చెప్తున్నా కదా, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అదే రైతు కన్నీరు పెడితే దేశానికి గడ్డుకాలం ఏంది దాపరించినట్టే అని ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూస్తే అదే అనిపిస్తుంది నాకైతే. రైతు ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిది. రైతుకు దుఃఖం తప్ప కలిసి వచ్చింది ఏమీ లేదు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో హామీలు ఇచ్చిలు. అధికారం వచ్చినప్పటి నుండి అవన్నీ నీటి మీద రాతలే అని. ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగకపోవడం, నిరసనలు, ధర్నాలు హోరెత్తింది. పల్లెలలో తాగునీరు, సాగునీరు గురించి, కరెంటు కోతల గురించి ఎన్ని చూడలే మనం. 6 నెలలలో నేనైతే అష్టకష్టాలు చూస్తున్నా. వాస్తవం. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు కాదు రక్తపు సుక్కలత్తానే. ఏమైపోతున్నది రైతుల బతుకులు? ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా? సీఎం సారు మీ ఇంట్లోనైనా పని ఇవ్వండి. గురుకుల అభ్యర్థుల ఆవేదన. కనికరించని రేవంత్ సర్కార్ అట్టహాసంగా అపాయింట్మెంట్స్ లెటర్, దిక్కు దివానా లేని పోస్టింగ్ ఆర్డర్స్. మానసికంగా ఆర్థికంగా నలిగిపోతున్నాం. సీఎం ఇంటి ముందు గోడు వెళ్ళబోసుకున్న వైనం. లోనికి అనుమతించని భద్రతా సిబ్బంది. ఇంకెన్నాళ్ళంటూ ఆవేదన. నేను చెప్పిన కదా సార్, మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే ఇప్పిరిగా ఏది పోయి పూర్తి స్థాయిలో ఈర్రి. రేవంత్ రెడ్డి గారు మీ ఇంట్లో పని ఇర్రి.
ఇక చూడు రేవంత్ రెడ్డి పటేల్ పట్టించుకుంటలేడు. నా ఉద్యోగం పోయింది, కాంగ్రెస్ వస్తే ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఇప్పుడు బూతులు తిడుతున్నారు. సీఎం ఇంటి ముందు మహిళా ఆందోళన. సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మహిళ శుక్రవారం ఆయన ఇంటి ముందు ఆవేదన వ్యక్తం చేసింది. పుష్పలత అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ తాము రేవంత్ రెడ్డి పటేల్ ఊరోళ్ళమని తెలిపారు. తన ఉద్యోగం పోయిందని, తన కొడుకు ఉద్యోగం కూడా గతంలో పోయిందని ఆవేదన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, 6 నెలల్లో ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వీరబాబు అనే ఎస్ఐ మమ్మల్ని తమను వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది. ఇక చూడరు, చూపెట్టినావా ఇది? చూసి రైగా తెలంగాణ బిడ్డలారా, ఇక చూడరు, ఈ తల్లిని చూపెట్టు, చూడుర్రిగా. రేవంత్ రెడ్డి వస్తే మంచి జరుగుతుంది. రాజ్యాంగానికే అవమానం. జాతీయ గీతం ప్రతిజ్ఞతను చింపేశారు. 20 లక్షల పుస్తకాలు వాపస్. రీప్రింట్ కోసం ఖజానాపై భారం. రేవంత్ ప్రభుత్వంపై ఎలైట్ ఫైర్. ఏం లేదు, ఆ కాంట్రాక్టర్ ఎవరో ఉంటారట, ఆయన స్లిప్ తీసుకొస్తారట, ఈయనకి ఇస్తాడట, ఈయన చదువుతాడు. ఈయన ముఖ్యమంత్రిని కలిసిండు. నాకు ఏమన్నా ముఖ్యమంత్రికి ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వమని ఇస్తాడా? అసలు ఆయన వల్ల కూడా కాదు. సల్ల జంటలు పుడితే ఏసీలు ఆయనకు. నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను చెప్తున్నా కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య. ఓ కొడుక, ఎంత ఘోరం ఇది. నారాయణపేట జిల్లా నర్వ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విక్రమ్ ఇబ్బందులకు గురి చేశాడని, అతన్ని మళ్ళీ మండలానికి తీసుకురావద్దని బీజేపీ కార్యకర్త మున్నూరు శేఖర్ రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరిని కోరారు. బెదిరింపుల రాజ్యం మరో ఆంధ్రప్రదేశ్ను సృష్టిస్తారు కదా వీళ్ళు. ఘోరం ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గొప్పలు. విద్యార్థినులకు ఉచిత ప్రయాణం మేమే కల్పించాం. విద్యార్థి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు గతంలో నిరుద్యోగులను రెచ్చగొట్టారు, నేడు నాయకుల కాలు పట్టుకునేలా చేస్తున్నా. అదే జరిగింది కదా, ఇంతసేపు అదే చెప్పిన. నేను చెప్తున్నా కదా. ఏంది దశమ్మ పేరేందట? ఇది దిక్కు దివానా లేని దశ ఇది. ఇది ఏమైనా కేసీఆర్ను కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. బా, ముందు మాట చివరకు. పుస్తకంలో చివరి అట్టను అతికించేలా చర్యలు. కేసీఆర్ పేరు కనిపించకుండా విద్యాశాఖ నిర్ణయం. కేసీఆర్ పేరును కనబడదా? కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరు? కేసీఆర్ లేకపోతే ఈనాటి మంత్రులు ఎవరు? కేసీఆర్ లేకపోతే ఈనాటి ఎమ్మెల్యేలు ఎవరు? కేసీఆర్ పెట్టిన భిక్ష మీద ఈరోజు ముఖ్యమంత్రి పీఠం. అది 2 నిమిషాలు చాలా ప్రభుత్వం పోకడానికి. నేను చెప్తున్నా కదా. ఇక చూడు ఏంది, రెగ్యులర్గా నిమిషాల తరబడిగా గులాబీ నేతలకు టచ్లో పలువురు అధికారులు ఉంటారు. ఎందుకు ఉండరు? మీరు చేసే ముచ్చట్లను లంగ ముచ్చట్లని చెప్పకపోతే ఎట్లా? కేటీఆర్కు హైకోర్టు నోటీసులో 4 వారాలలో కౌంటర్ వేయాలనే ఆదేశం. అవుట్విట్లో తప్పుడు సమాచారంపై వివరణ. కేకే మహేందర్ రెడ్డి శ్రీనివాస్ వేర్వేరు పిటిషన్లు. హిమాన్షా కోటి విలువైన భూమి ఎలా కొన్నారని ప్రశ్న. మేనేజర్ ఆయన 3 నెలల్లోనే ఎలా సంపాదించారని క్వశ్చన్ అంటూ కూడా చెప్పిన. నేను చెప్పిన కదా, ఉన్నది లేనిది ఉన్నది అన్నీ కలిపచ్చి ఏదో ఒక కేసు వేయాలి. నేను నిన్న చెప్పినా, ఇవాళ చెప్తానా, సింపుల్ లాజిక్లో చెప్తాను. నేను మీరు మళ్ళీ ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోర్రి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు. తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మంది ప్రజలకు వీళ్ళు దిక్కు. క్లియర్గా చెప్తున్నా. రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ అయినా, రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, వీళ్ళంతా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇప్పుడు భరోసా. ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారంటే, ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కేసీఆర్కు సంబంధించిన పంచాయతీ, హిమాన్షాకు సంబంధించిన దాంట్లో హరీష్ రావుకు పంచాయతీ, మన కేటీఆర్కు, ఇక్కడ హరీష్ రావుకు ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఒక మాట చెప్తారు, గుర్తున్నదో లేదో, తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం వాడు తప్పు చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతాం, పరాయి ప్రాంతం వాడు గనక తప్పు చేస్తే పొలిమేరే దాటేదాకా తన్ని తరిమి కొడతామని చెప్పారు. అదే అవుతుంది. ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. పోలీసులు వస్తా అంటే నాకు తెలియదు అనుకో, అదే నాకు కనబడదు అసలు. అది వేస్ట్ అసలు. ఆ వ్యవస్థలో కొన్ని శాఖలను తీసేయాలి. ఇక భవిష్యత్తులో అదే అయితే చూడు ఏం చేస్తారు, ఎవడత్తే వానికి ఊడిగం చేస్తారు. 24 గంటలలో గని సమస్యలు ఒక్కటన్నా పరిష్కరించిల్లా? మండలంలోనే భూ పరిష్కారం ఏంది? మంత్రి పొంగులేటితో మాట్లాడుతున్న ధరణి కమిటీ సభ్యులు. ధరణి ఫోల్టర్తో లక్షల కుటుంబాలు చిన్న భిన్నం, అందుకే రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలట. ఇక చూడుర్రి, ఈయన చెప్తాడు అప్పీల్ వ్యవస్థకు సిఫారసు అదనపు. ఇది కాంగ్రెస్ పత్రిక, ఇది భజన చేయనీకి ఉంటుంది, దిశా పేపర్ అని. ఈడెవడో కానీ నాకు తెలియదు, కానీ మొత్తం
వీని పేపర్ నేను చదవబట్టి 2 ఏళ్ళు అవుతుంది. ఇది 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా రేపు మాకు 3 ఏళ్ళ నుంచి ఈ పేపర్ చదువుతున్నా. 2 ఏళ్ళు అవుతుంది. ఈ పేపర్లో అప్పుడు ఇప్పుడు కేసీఆర్ గురించి ఇది కాక తెలుసు కదా, ఎప్పుడు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా రాస్తారు. కానీ ఇప్పుడు చూడుర్రి మొత్తం ఎట్లుంటాయో చూడాలి మీరు. G7 దేశాల సమ్మిట్కు దేశ అధినేతలతో ప్రధాని మోదీ అంటూ కూడా ప్రధానమైన అంశం. రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదవా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పడావు పడ్డ భూములను బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలని భావిస్తున్న సర్కారు భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడం మేలనే యోచన. ఏముంటే తర్వాత దాన్ని అమ్మేస్తారు. ఇక రంగారెడ్డి మెడ్చల్ జిల్లాలో 48,000 కోట్ల విలువైన 760 ఎకరాల గుర్తింపు. వీటిలో కొన్నింటిని తనఖా పెట్టి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక. ఇప్పటికే ఆర్బీఐతో సర్కార్ సంప్రదింపులు అంటే చెప్ప ఇది ప్రజల భూమి, ప్రజల ఆస్తి. ఇదే వెలుగాయనే వివేకం గారు. ఈయన కనుక ఏంది ఇప్పుడు విపక్షంలో ఉంటే ప్రభుత్వ భూములకు ఎసరు టైటిల్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ భూములకు ఎసరు అని వస్తుంది. మీకు తెలుసో లేదో ఈయన ఇప్పుడు మరి దీని గురించి ఇప్పుడు మాట్లాడాలి. ఇది తెలంగాణ ప్రాంత భూములకు సంబంధించింది కాదు, ఇది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సొమ్ము, మా ఆస్తి. ప్రభుత్వ భూములు అనేది మా ఆస్తి, మేమే ప్రభుత్వం, ప్రభుత్వం అంటేనే ప్రజలు, ప్రజలు అంటేనే ప్రభుత్వం. మా ఆస్తిని కుదో పెడతారు, తర్వాత అమ్మి పెడతారు. నాకు తెలుసు కదా, ఇది వాస్తవమైన ముచ్చట. ఇగో వివేకం పేపర్లో చూడు, కేటీఆర్కు హైకోర్టు నోటీసులు. ఇక చూడు మంచిగా కలర్ఫుల్గా రాస్తాడు. నేను చెప్తున్నా కదా, ఇదేంది మళ్ళీ డిఆర్సీ మీటింగ్స్, జిల్లాల అభివృద్ధి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం. ఏం చేసిలు? ముఖ్యమంత్రి అయిన తొలి రోజే పోయి ఆడ కూకున్నావు కదా, ఏం చేసినావు? ఏం చేయలే. జూలై 2వ వారంలో అసెంబ్లీ కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు. 3 నెలల వరద నీటి కోసం 1000 కోట్లు ఖర్చా. ప్రాణహిత ఎందుకు పక్కన పెట్టారు? జస్టిస్ పిసి ఘోష్ రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక ఎందుకు చర్యలు తీసుకోలేదు? 2015 నిపుణుల కమిటీ రిపోర్టును గత సర్కార్ దాచడంపై అనుమానం. ఆ రిపోర్టును వెంటనే తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు. ఇక ఏం లేదు, ఒక ప్రభుత్వం పోయినాక ఇంకో ప్రభుత్వం అవుతుంది, గింతే ఉంటుంది. ఇక ఇగో కేసీఆర్ను టార్గెట్ చేసిన పత్రిక. తలసానికి బిగుస్తున్న గొర్రెల స్కామ్ వచ్చి ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకి వస్తావా రావా? బెదిరిత్తాలట. తలసాని శ్రీనివాస్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీకి మంచిగా తోకే, లేకపోతే ఇక మా పేపర్ మీద ఇట్లా రాస్తాం రోజు. వీళ్ళు బెదిరిస్తుర్రట, మానసికంగా బ్లాక్మెయిల్ చేస్తుర్రట. నిజం ఇది, మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. అన్ని రంగాలకు హైదరాబాదు వరల్డ్ డెస్టినేషన్. రాష్ట్రంలో మెరుగైన సౌలతులు ఉన్నాయి. వామ్మో, ఈయన చేసిండా? ఈయన వచ్చి 6 నెలలు కానీ ఈయన చేసిండా? డబ్బా కొట్టుడు కాకపోతే అది ఏంది? అక్రమ క్రమబద్ధీకరణపై విజిలెన్స్ నివేదిక ఇవ్వండి. ఇవన్నీ ఇప్పుడు సీఎం డిప్యూటీ, ఇది ఆంధ్రప్రదేశ్. ఇక చెప్పినా కదా పంచాయతీ. ఏముంటుందన్న తెలంగాణలో? ఏముంటుంది చెప్పుర్రి మీరు. ఈ తెలంగాణలో నీతి నిజాయితీగా ఒక మాట నేను అడుగుతున్నా. వైఆర్టీవీని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్తానా ఒకటి. ఇగో ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, కానీ వాస్తవాలు చెప్పటం లేడు. కానీ నేను చెప్తున్నా కదా, నిరుద్యోగులారా, తెలంగాణ యువత అంతా కూడా ఇక్కడ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయరు. చెప్తున్నా కదా, నేను ఇప్పుడే చెప్తున్నా. ఎందుకు సపోర్ట్ చేయమంటానంటే ఇగో ఇక్కడ లైక్ చేయరి, పూర్తి స్థాయిలో తెలంగాణ బిడ్డలందరూ కూడా లైక్ చేయరి. వాస్తవాలను చూడరు. వైఆర్టీవీ ఎప్పుడు మీకోసమే ఉంటుంది, మీతోనే ఉంటుంది, మీకోసమే పనిచేస్తుంది. నేను చెప్తున్నా కదా, ఇగో మళ్ళొక్క ముచ్చట చూడరి, ఎంత ఘోరం అంటే ఇది. ఇగో ఒక్క నిమిషం మీరు వినాలి. ఏది? ఎంక్వైరీకి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి గారి పంపిన లేఖలో కేసీఆర్ ఒక్కసారి చూపెట్టాలి. ఇది చూపెట్టకపోతే మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం చేసిన వాళ్ళం అయితే వచ్చింది. ఒకసారి ఇన్నూరి తెలంగాణ బిడ్డలారా, ఇది ఏందో బ్రేకింగ్ న్యూస్కు సంబంధించి ఏంది? ఒక్కసారి ఏం రాసిల్లో అనేది మీరు మ్యాటర్ వినాలి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది. ఎడవా ఇక చూడ్రి. కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాం. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సాంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందుకే మీరు విలేకరులకు సమాచారం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్లు పాలించిన నా పేరును ప్రస్తావించడం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలిచి ఇచ్చినట్లుగా మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించింది. విచారణ అనేది పవిత్రమైన బాధ్యత.
ఇరుపక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి అసలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన విధి. అన్ని విషయాలను అన్ని కోణాలలో సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ను బాధితులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురైతున్న పని. కానీ మీ వ్యవహార శైలి అట్లా లేదని చెప్పడానికి చింతిస్తున్నా. ఎంక్వైరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఏం చేసినా, వ్యాఖ్యలను గమనించినా, మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్లు ఇవ్వాలనుకున్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్న స్పష్టమవుతుంది. ఇప్పటికే తప్పు జరిగినట్లు ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయినప్పటికీ మీరు తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. విచారణ పూర్తి కాకముందుకే ఆ తీర్పు ప్రకటించిన మీ మాటలలోనే మీరు విచారణలో నిష్పక్షపాతం ఏమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. పైన పేర్కొన్న అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జస్టిస్ నరసింహారెడ్డి గారికి కేసీఆర్ లేఖ రాసింది. ఇప్పుడు బాగాలేదు ఇక చూడుర్రి, అసలు అది విచారణ జరగాలి. ఇద్దరు ఏదైనా తప్పు ఉంటే దాని గురించి విచారణ చేయాలి, వాస్తవాలు ఏందో తెలపాలి, దాని తర్వాత ఫైనల్ వస్తుంది, దాంట్లో జరగాలి. అసలు మొత్తం ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు విచారణ అయిపోయింది. ఏదో కేసీఆర్ దొంగ పని చేసిండు, దాంట్లో ఇన్ని కోట్లు నష్టం వాటిల్లిందని ఈ పత్రికా ముఖాన వచ్చి చెప్పాల్సిన అవసరం ఏమున్నదండి? నాకు అర్థం కాదు. ఒక న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి గిదా ఏమండి ఇది? ఇగో ఎంక్వైరీ కమిషన్కు సంబంధించి చూడుర్రి, కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరు సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించింది. కేసీఆర్ చెప్తున్నాడా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎంత దారుణం అంటే ఇది. కేసీఆర్కు సంబంధించి అడ్డగోలుగా ఇష్టానుసారంగా ఇవ్వనికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతున్నదంటే